హాయ్ ఎవ్రీవన్, మనం మెనిజరేషన్ పార్ట్ 1 లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. అయితే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మెనిజరేషన్లోని మనం లాస్ట్ క్లాస్లో 7 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇప్పుడు అవి ఏంటంటే లాస్ట్ 2024లో అండి 3 షిఫ్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాట. ఈ రోజు మనం ఈ క్లాస్లో ఏం చేస్తామంటే నెక్స్ట్ 4 షిఫ్ట్స్కి సంబంధించిన మెనిజరేషన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈరోజు సాల్వ్ చేద్దామండి. సో వీటికి వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి చూడండి, రైట్ సర్క్యులర్ కోన్ ఉంది కదా. ఈ రైట్ సర్క్యులర్ కోన్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది, ఐస్ క్రీమ్ షేప్లో ఉంటుందండి. ఈ కోన్ యొక్క హైట్ ఇచ్చారు, హైట్ అంటే ఈ వాల్యూ ఇచ్చారండి 24 సెంటీమీటర్స్. అలాగే కోన్ యొక్క వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ వాల్యూ 1232 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చారు. సో మనం ఏం కాలిక్యులేట్ చేయాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ కాలిక్యులేట్ చేయాలి. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటండి, ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు చుట్టూ దాన్ని మనం కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. దానికి అయితే రిజల్ట్ πRL అండి. కింద బేస్ ఏరియా πr². ఈ రెండు కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ అంటే చుట్టూ ఉన్నది బాటమ్ మొత్తం కలిపితే దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. మరి ఇది కావాలంటే R కావాలి, L కావాలి. R వాల్యూ వచ్చేస్తుంది అండి, అది ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాట మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది. దీన్ని హైట్ అంటారు, దీన్ని స్లాంట్ హైట్ అంటారు, దీన్ని రేడియస్ అంటారు. సో L² = H² + R². ఈ రిజల్ట్ వాడితే మీకు L వాల్యూ కూడా తెలుస్తుంది. ఈ రెండు తెలిస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ వాల్యూమ్ ఏదైతే ఇచ్చారో వాల్యూమ్ ఎంత అండి, 1232 = 1/3. π అంటే 22/7 అండి. అలాగే R² మనకు తెలియదు. తర్వాత హైట్, సో హైట్ అనేది మనకి ఆల్రెడీ వాల్యూ తెలుసు కదండి, హైట్ వాల్యూ 24. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం రేడియస్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది మనం 3 టేబుల్ అండి, 3 8s 24. ఇక్కడ ఇలా క్యాన్సిల్ చేస్తాం. 11 టేబుల్, 11 2s, అలాగే 11 1s 11 1s 11 2s అండి. మరలా ఇక్కడ 8 టేబుల్ అండి, 8 1s 8 4s, సో 14 అయిపోయింది. అలాగే నెక్స్ట్ 2 7s. ఇప్పుడు R² = 7 × 7 49. అంటే మనకి రేడియస్ ఏదైతే ఉందో ఇది 7 అవుతుంది. సో రేడియస్ వచ్చేసింది మనకి. ఇంకేం కావాలి, స్లాంట్ హైట్ కావాలి. అంటే L² = H² అంటే 24², R² అంటే 7² అండి. అంటే ఇది 576 స్క్వేర్లు కానీ అవి చాలా బాగా గుర్తుంటే మనకి కాలిక్యులేషన్స్ చాలా ఈజీ అయిపోతాయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 625 అనే వాల్యూ వచ్చేస్తుంది. సో 625 అనే వాల్యూ వచ్చింది అనుకోండి, మనకి L = దీన్ని 25² కదా అంటారు, 25. అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే +or- వస్తుంది, బట్ మనకి ఇవన్నీ లెంత్లు కాబట్టి పాజిటివ్స్లోనే తీసుకోవాలి. సో L = 25. అంటే స్లాంట్ హైట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ కూడా వచ్చేసింది. సో L ఉంది, R ఉందండి. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కాలిక్యులేట్ చేయాలి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అందులో మీరు అబ్జర్వ్ చేయండి, πr అనేది కామన్గా ఉంది. ఇందులోని πr ఉంది, ఇందులో πr ఉంది కదా. ఆ πr సపరేట్ చేసేద్దాం అండి. π అంటే 22/7, R అంటే రేడియస్ కదా 7, అలాగే L + R అండి. L అంటే స్లాంట్ హైట్ 25, మళ్ళీ R అంటే 7. సో ఇది కూడా యాడ్ చేసుకుంటే ఈ 7 7 ఎలిమినేట్ అయిపోయింది. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 32 అండి, రెండు కలిపితే 32 × 22. దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 2s 4. తర్వాత ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 5, 5 2s 10. 10 అంటే 0 1 క్యారీ. తర్వాత 2 3s 6, 1 కలిపితే 7. అంటే మనకి 704 సెంటీమీటర్ స్క్వేర్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. చూడండి, ఈ క్వశ్చన్ ఒకసారి మీరు పాజ్ చేసుకొని ముందు మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో చూస్తున్నారు అనుకోండి, మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ద సైడ్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇచ్చారు 28 సెంటీమీటర్స్ అండి. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనగా ఏంటి, 3 sides ఈక్వల్గా ఉంటాయి. సో 3 sides ఈక్వల్గా ఉన్న ట్రయాంగిల్నే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఈచ్ సైడ్ వాల్యూ ఇచ్చేసారండి 28 సెంటీమీటర్స్ అని. టేకింగ్ ఈచ్ వెర్టిక్స్ యాజ్ ద సెంటర్, ఒక్కొక్క వెర్టిక్స్ ని సెంటర్ కింద తీసుకోమన్నాడు. 3 వెర్టిసెస్ ఉంటాయి కదా, ఆ మూడింటిని సెంటర్ కింద తీసుకోమన్నాడు అండి ఈచ్ వెర్టిక్స్ ని. ఏ సర్కిల్ ఈజ్ డిస్క్రైబ్డ్ విత్ ఏ రేడియస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. అంటే ఒక వెర్టిక్స్ ని సెంటర్ కింద తీసుకొని మీరు ఒక సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో అది సైడ్ లో ఆఫ్ ఉంటుందంట. అంటే ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్ ఉంది కదా, అందులో ఆఫ్ రేడియస్ ఉన్నటువంటి సర్కిల్ ని డ్రా చేయమంటున్నాడు ప్రతి వెర్టిక్స్ దగ్గర. అలా డ్రా చేసిన తర్వాత ఫైండ్ ద ఏరియా ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ది ట్రయాంగిల్ విచ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది సర్కిల్.
సో మనం ఏం చేయమంటున్నాడు, ఇలా డ్రా చేసిన తర్వాత మొత్తం 3 సర్కిల్స్ వస్తాయి ట్రయాంగిల్ మీద. ప్రతి వెర్టెక్స్ దగ్గర ఒక సర్కిల్ వస్తుంది కదా. ఇలా ఈ 3 సర్కిల్స్ డ్రా చేశాక ఆ ట్రయాంగిల్లో ఒక పార్ట్ ఉండిపోద్ది అన్నమాట. సర్కిల్స్ తో ఇన్వాల్వ్ అవ్వలేనటువంటి ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ యొక్క ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇలా ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇది ట్రయాంగిల్ అండి. ఈ ట్రయాంగిల్లో ఈ వెర్టెక్స్ ని సెంటర్ గా, ఈ ట్రయాంగిల్ యొక్క ప్రతి సైడ్ ఎంత అండి 28. సో ఇప్పుడు దీన్ని వెర్టెక్స్ గా తీసుకొని మీరు ఒక సర్కిల్ ఎలా డ్రా చేయాలంట, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎగ్జాక్ట్ గా ఆఫ్ ద సైడ్ ఉండాలంట. అంటే 14 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నటువంటి ఒక సర్కిల్ ఇలా డ్రా చేయాలి. ఓకే, ఇలా ఒక సర్కిల్. అలాగే ఈ వెర్టెక్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకొక సర్కిల్ డ్రా చేయాలండి. ఎగ్జాక్ట్ గా ఆఫ్ అంటే మీకు దీన్ని ఎగ్జాక్ట్ గా ఇది మనకి టచ్ అవుతుంది అన్నమాట. అలాగే దీన్ని కూడా మనం అలాగే సేమ్ అండి, ఇలా 3 సర్కిల్స్ డ్రా చేయమన్నాడు. ఇలా 3 సర్కిల్స్ డ్రా చేయమన్నాడు అండి. ఈ వెర్టెక్స్ ని సెంటర్ గా తీసుకుని ఒక సర్కిల్, ఈ వెర్టెక్స్ ని సెంటర్ గా తీసుకుని ఒక సర్కిల్, ఈ వెర్టెక్స్ ని సెంటర్ గా తీసుకుని ఒక సర్కిల్. అయితే ప్రతి సర్కిల్ కి రేడియస్, ఇక్కడ ఏదైతే రేడియస్ ఉందో అది ఏం వాడతామండి, 14 సెంటీమీటర్స్ వాడతాం. ప్రతి సర్కిల్ యొక్క రేడియస్ 14. ఎందుకని ట్రయాంగిల్ యొక్క సైడ్ 28 కదా. సో సర్కిల్ యొక్క రేడియస్ ఆఫ్ ది సైడ్ ఉండాలి, అంటే 14 సెంటీమీటర్స్ వాడతాం. ఇప్పుడు ఇలా వాడితే చూడండి, ట్రయాంగిల్లో ఈ ఒక్క పార్ట్ ఏదైతే ఉందో అది సర్కిల్స్ తో సంబంధం లేని పార్ట్ మాట. ఆ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంట. ఫైండ్ ద ఏరియా ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ది ట్రయాంగిల్ విచ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది సర్కిల్స్. ఏదైతే సర్కిల్స్ లో ఇన్క్లూడ్ అవ్వలేనటువంటి ఈ పార్ట్ ఉందో ఆ పార్ట్ యొక్క ఏరియా కనుక్కోవాలి. అయితే ఇప్పుడు మనం ఎలా చేయాలండి, చూడండి ఇక్కడ మీకు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో, సో ఆ ప్లేస్కి వచ్చాం అనుకోండి. ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది ఒక సెక్టార్ అండి. అంటే ట్రయాంగిల్లో ఒక సెక్టార్ ని ఫామ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక సెక్టార్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక సెక్టార్ ఫామ్ అయింది. అంటే ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 సెక్టార్లు ఉన్నాయి ట్రయాంగిల్, అదే ఈ సర్కిల్ కి సంబంధించినవి. సో ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ కి సంబంధించిన ఒక సెక్టార్ ఉంది, ఈ సర్కిల్ ఒక సెక్టార్ ఉంది, ఈ సర్కిల్ ఒక సెక్టార్ ఉంది. అంటే ఈ సెక్టార్ల యొక్క ఏరియా ఉంది కదా, టోటల్ ఏరియా. ఈ టోటల్ ఏరియాని ఈ ట్రయాంగిల్ ఏరియాలో తీసేస్తే అప్పుడు ఈ మధ్యలో మనకు కావాల్సిన పార్ట్ వస్తుంది. సో వాడు అడుగుతుంది ఈ మధ్యలో ఉన్న కావాల్సిన పార్ట్ మాట. అంటే ఈ 3 సెక్టార్స్ యొక్క ఏరియా ఏది ఉందో అది ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియాలో మైనస్ చేయాలి. అయితే మరి సెక్టార్ ఏరియా తెలియాలి కదా మనకి. సర్కిల్లో సెక్టార్ ఏరియాకి వచ్చాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే θ/360 × πr². సో అది సెక్టార్ ఏరియా అండి. సెక్టార్ ఏరియాకి వచ్చాం అనుకోండి, సో మనకేంటండి, సో θ/360 × πr² ఏదైతే ఉందో ఇది సెక్టార్ యొక్క ఏరియా. అయితే θ అంటే ఇక్కడ 60 డిగ్రీసే ఉంటుంది, ఇక్కడ కూడా 60 ఉంటుందండి, ఇక్కడ కూడా 60 ఉంటుంది. ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనగానే 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుందండి. అలాగే రేడియస్కి వచ్చేటప్పటికి 3 రేడియస్లు ఒకటే కదా, అన్నింటికి 14 కదా రేడియస్ కూడా. సో రేడియస్లు సేమే, మనకి యాంగిల్ కూడా సేమ్ కాబట్టి విడివిడిగా 3 సెక్టార్లు సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా రేడియస్ కాన్స్టెంట్ గా ఉండి 3 సెక్టార్లకి సేమ్ యాంగిల్ ఉన్నట్లయితే ఈ 3 యాంగిల్స్ కలిపియండి, 60, 60, 60 అంటే సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే 180 డిగ్రీస్. సో డైరెక్ట్ గా 180 వేసేయండి, విడివిడిగా చేయవసరం లేదండి. ఎందుకు చేయట్లేదు నేను, యాంగిల్ సేమ్, రేడియస్ సేమ్ కాబట్టి డైరెక్ట్ గా 180 వేస్తాను. బై 360 ఇంటూ పై అంటే ఎంత అండి మనకి 22/7. రేడియస్ ఎంత అంట 14 × 14 అంటే 3 సెక్టార్ల యొక్క టోటల్ ఏరియా డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం మనం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, ఈ ట్రయాంగిల్ ఏరియాలో ఈ 3 సెక్టార్ల ఏరియా మైనస్ చేసేస్తే ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఏరియా వచ్చేస్తుంది. సో ఇది మనం సింప్లిఫై చేయాలి. సో 182 అండి. సో 1/2, 7 2s 14, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 22 × 14 చేయాలి, చేస్తే మనకి ఆ 3 సెక్టార్స్ ఏరియా వచ్చేస్తుంది అండి. సో 2 4s 8, ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 5 5 2s 10, 0 1 క్యారీ ఉంటుంది. తర్వాత 2 1s 2, మళ్ళీ 1 కలిపితే 3 308. ఇదేంటండి పర్టికులర్ గా మనకి సెక్టార్స్ యొక్క ఏరియా, అంటే 3 సెక్టార్స్ యొక్క టోటల్ ఏరియా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటండి, √3/4 × a². ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, √3/4 × a². ఈ ఫార్ములాని యూస్ చేస్తే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా వచ్చేస్తుంది. సైడ్ ఆల్రెడీ ఇచ్చాడు కదండి డైరెక్ట్ గా 28. అలాగే ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్పారు, √3 అంటే 1.73 యూస్ చేయమన్నారు. అది యూస్ చేస్తేనే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మీకు ఆన్సర్లు కనిపిస్తాయండి. సో ఇప్పుడు మనం అది యూస్ చేయాలి. సో √3/4 × a² అంటే 28 × 20 అండి. సో 4 7s ఇది. సో 4 7s అని రాయొచ్చు. లేదా మనం ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇలా కాకుండా
ఇంకొక ఆప్షన్కి వచ్చామనుకోండి, ఇక్కడ 2 2s 2 14s మరలా 2 14s. నేను ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 14 స్క్వేర్ మాట 196. డైరెక్ట్గా మనకి 196 అనేది ఈజీగా తెలుస్తుంది, మళ్ళీ మల్టిప్లికేషన్కి వెళ్ళవసరం లేదు, స్క్వేర్లు తెలుసు కాబట్టి. సో 196 ఈ √3తో మల్టిప్లై చేయాలి, అంటే 173తో మల్టిప్లై చేయాలి. సో ఈ 196ని 173తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఈ సెక్టార్స్ ఏరియా తీస్తే మధ్యలో ఉన్న పార్ట్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ స్పీడ్గా తెలియాలండి. 6 3s 18. అంటే నేనంటే పాయింట్ని పక్కన పెట్టి ముందు నార్మల్గా మల్టిప్లై చేసేస్తున్నాను. చాలా మందికి డెసిమల్స్లో కూడా ఇష్యూ ఉంటుంది, అవి బాగా నేర్చుకోవాలండి. 6 3s 18 1 క్యారీ. తర్వాత ఈ రెండింటిని మాట, ఇది 42 అండి, 42 ప్లస్ 27 ఈ రెండింటిని మాట. చూడండి, ఇది 42 ఇది 27 కదా, అంటే 69. ఈ 1 యాడ్ చేయాలి, 1 యాడ్ చేస్తే 70 అవుతుంది, 0. ఇప్పుడు 7 క్యారీ ఉంటుందండి. తర్వాత 3 తీసుకోవాలన్నమాట ఒక స్టార్ షేప్లో. ఈ 2 అండి, 6 3 9 9, ఇది 9 7 63. సో 6 + 3 9 అండి, 9 63 కలపాలి. సో 63కి 9 కలిపారు అనుకోండి, ఎంత అవుతుంది? 72 అవుతుంది. 72కి 7 కలపండి. సో మనకేమవుతుంది? 79 మరలా 7 ఉంటుందండి. తర్వాత ఇది సో 9 7 16, 16కి 7 కలిపామనుకోండి 23. సో 2 క్యారీ, 2 1s 2, ఇది 1 1s 1 అండి, 2 కలిపితే 3. అంటే మనకి ఏమొచ్చిందండి మనకు వాల్యూ? ఈ ఏరియా 339.08 కదా. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది దేని ఏరియా అండి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏదైతే ఉందో అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా అనేది మనం కాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ పాయింట్స్కి వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే √3 వాల్యూ 1.73 కదా. √3 వాల్యూ 1.73 అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలండి. ఇక్కడ చూడండి 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 08 ఇలా పెట్టాం, 339.08. ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా. ఇప్పుడు ఇందులో మనం ఏం మైనస్ చేయాలండి? సెక్టార్స్ యొక్క ఏరియా మైనస్ చేయాలి. అంటే 308ని మైనస్ చేసేయాలి. చేస్తే ఇది 08 ఉంటుంది, ఇది 1 అండి, 31 అంటే 31.08. చూడండి, మనం ఏదో ఒక లాజికల్గా కూడా ఆన్సర్లు పెట్టొచ్చు, కానీ అన్ని 0.08లో ఇచ్చాడు, కావాలనే ఇచ్చాడు మాట. అంటే లెందీ చేయడానికి మాట ఇలాంటి ప్రాబ్లమ్స్ని. సో 31.08. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మనకి దీని ఆన్సర్ మాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం అండి. సో 10th దానికి వచ్చేటప్పటికి ఒక రైట్ ట్రయాంగిల్ ఉంది విత్ సైడ్స్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్. చూడండి, మీకు ఎప్పుడైతే రైట్ ట్రయాంగిల్ ఉందో ఒకటి 2 సైడ్స్ ఉంటాయి కదా, మనకి ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే. సో ఇందులో ఒకటి 3 అంటే ఒకటి 4, ఇది 5 ఖచ్చితంగా, ఇదైతే 5 అండి. సో ఆ 3 4 అనేవి బేసు హైట్ మాట. సో ఈక్వల్ ట్రయాంగిల్ ఒక రైట్ ట్రయాంగిల్లో 3 4 5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి దాన్ని అబౌట్ ద సైడ్స్ 3 సెంటీమీటర్స్. చూడండి, రొటేటెడ్ అబౌట్ ద సైడ్స్ 3 సెంటీమీటర్స్. దీన్ని ఎలా రొటేట్ చేయమంటున్నారండి? 3 సెంటీమీటర్స్ అబౌట్ ద సైడ్స్ ఆఫ్ 3 సెంటీమీటర్స్ అంటే 3 ఇక్కడ ఉండాలి. ఓకే, అంటే ఈ రైట్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇలా మూవ్ చేయాలన్నమాట ఈ ట్రయాంగిల్. అంటే దీన్ని ఇలా తిప్పాలన్నమాట 3 సెంటీమీటర్స్ చుట్టూను. సో ఇలా మీరు రొటేట్ చేస్తున్నారు అనుకోండి, ఇలా ఒక కోన్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇలా కోన్ ఫామ్ అవుతుంది, దాన్ని ఇలా రొటేట్ చేస్తే మీకు అలా రొటేట్ చేస్తే ఒక కోన్ ఫామ్ అవుతుంది. దేన్ని రొటేట్ చేయమన్నాడు? 3 సెంటీమీటర్స్. చూడండి, అబౌట్ ద సైడ్ ఆఫ్ 3 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ వైపు ఇలా రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేస్తే ఇది రేడియస్ అయిపోద్దండి అప్పుడు. సో 4 రేడియస్ అవుతుంది, 3 హైట్ అవుతుంది. సో అది మనకు అర్థం అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదో చేస్తామంటే తప్పు వచ్చేస్తుందండి. సో జాగ్రత్తగా అర్థమైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఇలా రొటేట్ చేయమన్నాడు, ఇది రేడియస్ అంట. సో ఇది హైపోటెన్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాల్యూమ్ కావాలంట, అలా ఫామ్ అయినటువంటి కోన్ యొక్క వాల్యూమ్. మరి కోనే కదా ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ. సో కంప్లీట్ గా కోన్ ఫామ్ అవుతుంది, ఆ కోన్ యొక్క వాల్యూమ్ కావాలి. మరి కోన్ వాల్యూమ్ కి ఫార్ములా ఏంటండి? కోన్ అనేది మనకి చాలా ఎక్కువగా రిపీట్ అవుతుంది పేపర్స్ లో, 1/3 πr²h. ఇది కోన్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా. సో 1/3. ఇక్కడ పైన ఎక్కడ సింప్లిఫై చేయలేదండి, సో మనం కష్టపడవసరం లేదు, పై అలా వదిలేయండి. r రేడియస్ అంటే ఏంటండి? 4. సో 4 స్క్వేర్, r² కదా, 4 స్క్వేర్ అంటే 16. అలాగే హైట్ అంటే 3 కదా, సో 3 యూజ్ చేసేద్దాం అండి. 3 క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి మనకి 16 π సెంటీమీటర్ క్యూబ్. క్వశ్చన్ అయితే ఈజీయే, సాల్వ్ చేయడం ఏం కష్టం కాదు, కానీ అలాగా మనకు ఆ థాట్ రావాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం ప్రాక్టీస్లో చేస్తూ ఉంటాం. సో చేస్తాం కాబట్టి వెంటనే చేసిన వాళ్ళకి అది వెంటనే థాట్ వచ్చేస్తుందండి. సో 16 π సెంటీమీటర్ చేయడానికి అయితే ఎక్కువ టైం పట్టదండి, కానీ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అబౌట్ ద సైడ్స్ ఆఫ్ 3 సెంటీమీటర్స్ అన్నాడు. ఒకవేళ 4 సెంటీమీటర్స్ రొటేట్ చేయమన్నాడు అనుకోండి, 4 ఇక్కడికి వస్తుంది, 3 ఇక్కడికి వస్తుందండి. సో మీరు అది అర్థం చేసుకోవాలన్నమాట. సో అలా డిఫరెంట్ వర్షన్లో మీరు కానీ సాల్వ్ చేశారనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈజీగా సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ అండి, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మీరు మాత్రం క్వశ్చన్ చేసేటప్పుడు అండి వెంటనే సాల్వ్ చేసేయడానికి కాకుండా
మీరు కొంత టైం దాని మీద మీరు స్పెండ్ చేయండి, అప్పుడు వినండి, అప్పుడు మీకు కంటెంట్ ఏదైతే ఉందో అది బాగా అర్థమవుతుంది. జనరల్గా మనకి ఇలా ఈక్వేషన్స్ కనిపించగానే చాలా మంది భయపడిపోతారు, కానీ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎప్పుడైనా అండి క్వశ్చన్ చాలా కొత్తగా వస్తుందంటే ఈజీగా వస్తుందని అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్లో కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ ఇలా డిఫరెంట్గా అడిగే క్వశ్చన్లు ఈజీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ వీడియో ఏమి ఇచ్చాడంటే స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చారు. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 16x స్క్వేర్ 40x + 25 అని ఇచ్చారండి. అంటే స్క్వేర్ యొక్క ఏరియాని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చారు. ఏం కాలిక్యులేట్ చేయమంటున్నాడు? పెరిమీటర్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు స్క్వేర్కి. సో స్క్వేర్ అనగానే మనకి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయండి. ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అన్ని సైడ్స్ ఏ అనుకుంటాం. పెరిమీటర్ అంటే ఈ బోర్డర్లు కలపడం అండి. ఎప్పుడైనా పెరిమీటర్ అంటే బోర్డర్స్ అన్ని కలిపితే దాన్ని పెరిమీటర్ అంటారు. సో పెరిమీటర్ 4a. ఏరియా మధ్యలో ఉన్న ప్లేస్ అండి ఏరియా అంటే. ఏరియా ఏంటండి? సైడ్ స్క్వేర్. మనకి ఏరియా ఇచ్చి పెరిమీటర్ అడిగారు అంటే మనకి సైడ్ తెలియాలి. ఏరియా అంటే అదే కదా. సో a స్క్వేర్ ఈక్వల్ టు ఆ 16x స్క్వేర్ అంటే 4x హోల్ స్క్వేర్ అండి. అలాగే 40x అంటే 2 × 4x ఇంటూ ఆ చివరిలో 25 ఉంది కాబట్టి 5 అండి. 5 4 = 20, 22 = 40. ఇక్కడ 5 స్క్వేర్ అంటే ఇది a స్క్వేర్ + 2ab + b స్క్వేర్ ఫామ్లో ఉంది. సో a + b హోల్ స్క్వేర్ అంటే మనకి సైడ్ వచ్చేసినట్లేనండి. సైడ్ ఎంత అండి? 4x + 5. ఇది సైడ్. మనకి ఏం అడిగాడు? పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ అంటే ఏంటి? 4 × 4x + 5. చూడండి, ఆప్షన్లు బట్టి ఆలోచించాలండి. మళ్ళీ మనం డైరెక్ట్గా సాల్వ్ చేసి అది అక్కడ లేదని ట్రై చేయకూడదు. ఆప్షన్స్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు కదా. అయితే 3 కామన్ తీశారు లేదా 2 కామన్ తీశారు. ఇక్కడ 3 తీయడం అవ్వదు కాబట్టి 2 ఎలాగ ఆన్సర్లు అవ్వవు. అయితే ఇది అవుతుంది లేదా ఇది అవుతుంది. అందుకని నేను 2 కామన్ తీయాలండి. మనం 2 కామన్ తీస్తే ఒక 2ని లోపలికి పంపించండి అంతే. ఇక్కడ 2 ఉంచి ఒక 2ని లోపలికి పంపిస్తే 8x. అలాగే ఎంత అండి? 2 5 = 10. చూడండి ఆప్షన్ కనిపించింది. అంటే కొన్ని సార్లు మనం ఆలోచించేటప్పుడు ఆప్షన్స్ బట్టి మనం ఆలోచించాలి, అప్పుడు ప్రాపర్గా వస్తుంది. సమ్ అయితే ఈజీయే, కానీ ఈక్వేషన్ చూసి భయపడి స్కిప్ చేసేస్తే మరి ఏం చేయలేం. సో ఇలాంటివి ఎప్పుడు కూడా భయపడకండి, కొంచెం ఆన్సర్ చేయడానికే ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్. సో మనం ఇన్స్టిట్యూట్లో అయితే కొత్తగా మనం CGL బ్యాచ్ అయితే లాంచ్ చేస్తున్నాం. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేసి బ్యాచ్ డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అవ్వడం ట్రై చేయండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే పర్సనలైజ్డ్గా చెప్తారు. 30 మెంబర్సే ఉంటారు బ్యాచ్లోని, ఎక్కువ మంది ఉండరు. సో ఆ 30 మెంబర్స్ని 1-to-1 కేర్ తీసుకుంటూ క్లాసెస్ జరుగుతాయి. మెజారిటీ మ్యాక్సిమం 30 మెంబర్స్కి వచ్చేలాగే ట్రైన్ చేస్తారు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ ఇచ్చాడండి. అది 50 సెంటీమీటర్స్ లాంగ్, 22 సెంటీమీటర్స్ వైడ్ ఉంది. అంటే మామూలు జనరల్ పేపర్ మాట. మనకి రెగ్యులర్గా మనం నోట్బుక్లో ఉన్న పేపర్స్ ఉంటాయి కదా, అలాగే ఒక పేపర్ ఇచ్చారండి. సో ఆ పేపర్ యొక్క లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. లెంత్ 50 అంట, బ్రెడ్త్ అయితే 22 అంట. సో ఇది వాడు మనకి ఇచ్చిన పేపర్. ఈ పేపర్ని రోల్ చేస్తే చూడండి, సిలిండర్ ఫామ్ లో రోల్ చేయాలన్నమాట. రోలింగ్ ద పేపర్ అలాంగ్ ఇట్స్ బ్రెడ్త్. అలాంగ్ ఇట్స్ బ్రెడ్త్ అంటే ఇది మాట. ఈ పేపర్ని ఇలాగ మనం రౌండ్ గా రోల్ చేస్తాం అన్నమాట. సో రౌండ్ గా రోల్ చేసాం అనుకోండి, అలాంగ్ ఇట్స్ బ్రెడ్త్ అంటే ఏంటి? ఈ బ్రెడ్త్ ఏదైతే ఉందో దీన్ని ఒక రౌండ్ కింద ఫామ్ చేసేయాలి. ఇలా అంటే బ్రెడ్త్ అనేది ఇలా రౌండ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇలా ఒక సిలిండర్ ఫామ్ అవుతుందండి. అంటే ఈ చుట్టూ ఉన్న సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఏంటవుతుంది? ఈ 22 మాట. ఈ 50 హైట్ ఏం మారలేదు, ఎందుకంటే మనం బ్రెడ్త్ రోల్ చేసాం అన్నమాట. అలాంగ్ ద బ్రెడ్త్ రోల్ చేసామంటే ఈ 22 అనేది సర్కిల్ కింద ఫామ్ అయిపోద్ది. సో ఇది సర్కిల్. అంటే ఈ 22 ఈ లెంతే కదా, ఈ రౌండే కదా, అది సర్కిల్ యొక్క పెరిమీటర్ మాట. మరి సర్కిల్ పెరిమీటర్ ఏంటి? 2πr అండి. అది 22 అని మనకి డేటా ఉంది ఇప్పుడు మన దగ్గర. సో అంటే ఆ పేపర్ని అలా రోల్ చేసేటప్పుడు ఈ సర్కిల్ ఏదైతే ఉందో, అంటే ఈ బ్రెడ్త్ ఏదైతే ఉందో అదే సర్కిల్ కింద ఫామ్ అయింది. అంటే సర్కిల్ యొక్క పెరిమీటర్ ఈ బ్రెడ్త్కి ఈక్వల్గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు? రేడియస్ అనే దాన్ని కాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు? హైట్ ఆల్రెడీ ఉందండి. హైట్ ఎంత అండి? 50. ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ కాలిక్యులేట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇది కూడా మనకి రిపీట్ అవుతుందండి ఈ పేపర్స్లో. వాల్యూమ్ అంటే πr²h. ఇది సిలిండర్ యొక్క వాల్యూమ్. అయితే మీరు ఎప్పుడైనా కూడా క్యూబాయిడ్కి కానీ క్యూబ్కి కానీ సిలిండర్కి కానీ వాల్యూమ్ గుర్తుపెట్టుకోవాలంటే బేస్ ఏరియా ఇంటూ హైట్, అది ఫార్ములా మాట. బేస్ ఏరియా అంటే సర్కిల్ ఏరియా πr² ఇంటూ హైట్ అంటే h. మీరు ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఫార్ములాలు మీకు గుర్తున్నట్లే. బేస్ ఏముందో దాని ఏరియా రాయండి, ఇంటూ హైట్ రాయండి. సో πr² ఇంటూ h అంటే r తెలియాలి, h తెలియాలి. h తెలుసు, r మనం దీన్ని వాడితే తెలుస్తుందండి. సో 2 × 22/7 ఇంటూ r ఈక్వల్ టు 22. 22 క్యాన్సిల్ చేసి అంటే ఇప్పుడు r ఎంత అవుతుందండి? 7/2. అదేం సింప్లిఫై చేయకండి, అలా వదిలేయండి, ఇక్కడ చేసుకుందాం. సో ఇప్పుడు వాల్యూమ్ కావాలని అడిగాడు వాడు. సిలిండర్ యొక్క వాల్యూమ్ π అంటే 22/7 అండి, r² అంటే 7/2 ఇంటూ 7/2.
హైట్ అంటే 50. దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. 7 ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 2 11s, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో మనం ఈ మొత్తాన్ని మనం కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 7 5s, నేను ఈ 2 తర్వాత చేస్తానండి. 7 5s 35 కదా, 350 × 11/2 అంటే ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఈజీగా చేసుకోవాలి కాలిక్యులేషన్. సో ఈ 0 పక్కన పెడితే 11తో మల్టిప్లై చేయడం ఈజీ అండి. 5 3 + 5 అంటే 8, ఇక్కడ 3 ఆ 0 వేసేయండి /2. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవడం 2 1s 2 9s 2 2s 2 5s అంటే 1925. సో ఇది సిలిండర్ యొక్క వాల్యూమ్. ఇది జనరల్గా అంటే క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీయే. చూడండి ఇది అప్లికేషన్ మాట. ఆల్రెడీ ఈ పేపర్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు 2 అప్లికేషన్స్ వచ్చాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కోన్ కింద తయారు చేయడం, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. దాన్ని స్కిప్ చేయకుండా బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. రెండోది ఏంటంటే మనకి పేపర్ని సిలిండర్ కింద తయారు చేయడం. ఇవి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అండి. ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ ఒకవేళ రాకపోతే దీని మీద టైం స్పెండ్ చేసి ఖచ్చితంగా నేర్చుకోండి. అంటే ప్రతి ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం. సో అందుకని మీరు వాటిని బాగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ ఏంటంటే ఏ రెక్టాంగులర్ కోర్ట్యార్డ్ ఈజ్ 4 మీటర్ 95 సెంటీమీటర్ లాంగ్. అంటే ఒక రెక్టాంగులర్ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో వాటి యొక్క లెంత్ ఇచ్చాడండి 4 మీటర్ 95 సెంటీమీటర్స్. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇది 495 సెంటీమీటర్స్ అంటే ఒక నార్మల్ యూనిట్స్లోకి మార్చుకోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్త్ ఇచ్చాడు. బ్రెడ్త్ ఏంటంటే 16 మీటర్స్ 65 సెంటీమీటర్స్ అండి. 16 మీటర్స్ 65 సెంటీమీటర్స్ అంటే 1665 సెంటీమీటర్స్ అండి. సో ఈ రెండింటికి లెంత్ బ్రెడ్త్. సో మన దగ్గర లెంత్ ఉందండి, అలాగే నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్త్ ఉంది. అంటే ఒక కోర్ట్యార్డ్ యొక్క లెంత్ బ్రెడ్త్ రెండు ఇచ్చారు. అంటే ఒక పర్టికులర్ రెక్టాంగులర్ ప్లేస్ అండి. ఇప్పుడు ఇలా ఒక రెక్టాంగులర్ ప్లేస్ మాట ఇది, దాని యొక్క లెంత్ బ్రెడ్త్ మన దగ్గర ఉన్నాయి డేటాలోని. అయితే వీటిని పేవ్డ్ విత్ ఏ స్క్వేర్ టైల్స్. సో పేవ్డ్ విత్ ఏ స్క్వేర్ టైల్స్ అంటే రూమ్ మొత్తాన్ని టైల్స్తో ఫిక్స్ చేస్తున్నారండి. మొత్తం రూమ్ అంతా ఆ ఏరియా మొత్తాన్ని టైల్స్తో ఫిక్స్ చేస్తున్నారు. అయితే వాడు ఏమడుగుతున్నాడు అంటే అన్ని టైల్స్ సేమ్ సైజులో ఉండాలంట. సేమ్ సైజులో ఉండాలి. ఎక్కడా కూడా మీరు కొన్ని రూమ్స్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఒక చిన్న ముక్క అతికిస్తారు, మళ్ళీ ఇక్కడ టైల్ వేస్తారు, ఇక్కడ టైల్ వేస్తారు, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ముక్క అతికిస్తారు. అంటే దీనివల్ల మనకు ఆ రూమ్ యొక్క ఏదైతే నీట్నెస్ ఉంటుందో అంటే బాగా కనిపించాలో అది మిస్ అయిపోద్ది అన్నమాట. ఆ యాంబియన్సీ అనేది మిస్ అయిపోద్ది. అందుకని ఎక్కువగా మీరు 5 స్టార్ హోటల్స్లో కానీ 3 స్టార్ హోటల్స్లో కానీ చూస్తే రూమ్ యొక్క సైజ్ బట్టి వాళ్ళే టైల్ తయారు చేసుకుంటారు. మనం బేసిక్గా టైల్స్ ఎలా కొంటాం, అక్కడ ఏ టైల్స్ ఉన్నాయి ఆ సైజ్ పట్టుకొని వచ్చేసి రూమ్కి అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ వాళ్ళ రూమ్కి తగ్గట్టుగా టైల్స్ చేయించుకుంటారు. మరి స్పెషలైజ్డ్గా చేయించుకుంటే ఏమవుతుంది, కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, అందరితో పాటు క్లాస్ వింటే ఫీజు తగ్గుతుంది. ఒక పర్టికులర్ టీచర్ని పెట్టుకొని మీరు ప్రత్యేకించి నేర్చుకుంటున్నారంటే మరి ఫీజు పెరుగుతుంది కదా. సో అలాగే ఇక్కడ స్పెషలైజ్డ్ ఎప్పుడైతే చేయించుకున్నారో కాస్ట్ పెరుగుతుంది. సో అలాగా ఒక రూమ్కి తగ్గట్టుగా రూమ్ మొత్తం ఎగ్జాక్ట్గా ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ ని ఫిక్స్ చేయాలి. అవి కూడా లీస్ట్ చేయాలి, అంటే తక్కువ టైల్స్. అంటే టైల్స్ ఎంత తగ్గితే అంత బాగుంటుంది కదా మరి. సో అలాగని రూమ్ మొత్తం ఒక టైల్ వేయలేం. సో రూమ్లో ఏంటంటే ఆ లెంత్ బ్రెడ్త్ బట్టి ఆ రూమ్లో ఏ టైల్ ఫిక్స్ చేస్తే, సో అంటే మినిమం టైల్స్ రావాలంటే మాక్సిమం టైల్ లెంత్ ఉండాలండి. మీరు అదే గుర్తుపెట్టుకోండి. టైల్స్ తగ్గాలనుకోండి, టైల్ యొక్క సైజ్ పెరగాలి. అంటే టైల్కి మాక్సిమం సైజ్ ఉంటే అప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ తగ్గుతాయి. సో అలా ఎన్ని టైల్స్ ని ఈ రూమ్ లో మనం పేవ్ చేయొచ్చు, అది వాడికి వచ్చినండి. లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ అడుగుతున్నాడు. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రెగ్యులర్ గా రిపీటెడ్ క్వశ్చన్ మాట CGL లో. సో ముందు ఏం చేయాలంటే వాడి యొక్క రూమ్ లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు కదా, దానికి మనం HCF కాలిక్యులేట్ చేయాలి. సో ఆ రెండింటికి HCF కాలిక్యులేట్ చేస్తే HCF యొక్క వాల్యూ ఏదైతే వచ్చిందో అది స్క్వేర్ టైల్ యొక్క సైడ్ మాట. సో మనం ఏంటి, రూమ్ యొక్క HCF అంటే స్క్వేర్ టైల్ ఏ టైల్ వాడుతున్నామో తెలియాలి కదా. ఎన్ని టైల్స్ అంటే ముందు మరి ఆ టైల్ యొక్క సైజ్ కావాలి కదా. ఆ 2 నెంబర్లకి HCF కట్టాలండి. ఎప్పుడైనా 2 నెంబర్స్కి HCF కట్టేటప్పుడు అండి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. సో డిఫరెన్స్ చూసాం అనుకోండి, ఇక్కడ 0 అండి. 16 - 9 అంటే 7 వస్తుంది. 5 - 4 1 1170. ఇది డిఫరెన్స్. అంటే HCF కట్టేది ఒక మెథడ్ మాట. అంటే నార్మల్గా మనం HCF వేరే మెథడ్స్లో చేస్తాం కదా, ఇది ఒక మెథడ్. 1170 కదా. ఇందులో మనకి ఒక 5 మల్టిపుల్ ఉంది. సో 5 సపరేట్ చేయండి. 5 తీసుకున్నాం అనుకోండి, 5 2s 10, 5 3s 15, 5 4s 20. చూడండి 5 2s 10, 17 ఉంది కదా, మళ్ళీ 5 3s 15, 5 4s 20 వచ్చిందండి. ఈ 5 ఏదైతే ఉందో ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తుందండి. కాబట్టి 5 HCF లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా 5 ఉంటుంది HCF వాల్యూలో. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది మనం 9తో డివైడ్ చేసి చూద్దామండి. రెండింటిని 9తో చేసాం అనుకోండి, 9తో డివైడ్ చేస్తున్నాను. 9 2s 18, 9 6.
ఈ 9 ఏదైతే ఉందో ఇది రెండిట్లో ఇన్వాల్వ్ అవుతుందండి. చూడండి 9కి ఎలా చూస్తారు, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడాలి. ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని కలిపారనుకోండి 18, అంటే ఇది 9తో డివైడ్ అవుతుంది. ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని కలిపితే 18, అది 9తో డివైడ్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా 5 తోటి డివైడ్ అవుతాయి, 9 తోటి డివైడ్ అవుతాయి. మరి 26లో ఏముంది, 213 ఉంది, అది 2 తోటి డివైడ్ అవుతుంది, 13 తోటి డివైడ్ అవ్వదు. కాబట్టి ఈ రెండింటితో మాత్రమే ఈ రెండు నెంబర్లు డివైడ్ అవుతాయి. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి, 45. అంటే మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ హెచ్సిఎఫ్ యూజ్ చేయాలండి పెద్ద పెద్ద నెంబర్లకి, ఇదే మంచి ఆప్షన్ అన్నమాట. సో ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో అది 45, అంటే హెచ్సిఎఫ్ వచ్చింది. అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మనం ఆ రూమ్కి వాడే టైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైల్ యొక్క సైడ్ మాట. సో టైల్ యొక్క సైడ్ 45, స్క్వేర్ టైల్స్ కదా, మరి స్క్వేర్ అంటే 4 సైడ్స్ 45. ఇప్పుడు మనకి ఎన్ని టైల్స్ పడతాయి అంటే ఏం చేయాలి, రూమ్ ఏరియాని, అంటే మొత్తం రూమ్ ఏదైతే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఆ రూమ్ ఏరియాని టైల్ ఏరియాతో డివైడ్ చేయాలి. రూమ్ ఏరియా అంటే ఎంత, 495 ఇంటూ 1665, ఇది రూమ్ ఏరియా అండి. నెంబర్ ఆఫ్ టైల్స్ కావాలంటే రూమ్ ఏరియాని టైల్ ఏరియా, స్క్వేర్ టైల్ స్క్వేర్ ఏరియా 45 ఇంటూ 45 దీంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ వస్తాయి. దీన్ని నేను డైరెక్ట్గా 45తో డివైడ్ చేసేయగలను. 45 వన్స్ 45 అండి, మళ్ళీ 1s 11s మాట, అంటే అలా తెలిస్తే ఇంకొంచెం మంచిది మాట. సో 45 11s అండి. ఇప్పుడు ఇది కూడా మనం 45తో డివైడ్ అయిపోద్దండి డైరెక్ట్గా. మీరు ఎప్పుడైనా టేబుల్ చేసేటప్పుడు అండి పెద్ద టేబుల్ వాడండి, చిన్న చిన్న టేబుల్స్ వాడకండి, టైం పట్టేస్తుంది. సో 45 3s అండి. సో 45 3s అయితే 135, సో 315 అనే వాల్యూ వచ్చింది. మళ్ళీ మనకి 45 7s మాట, 7 5s 35, 7 4s 28, చూడండి ఎగ్జాక్ట్గా అయిపోయింది, 37 వచ్చింది. అంటే 37 ఇంటూ 11. సో 37 ఇంటూ 11 అంటే 11తో చూడండి మీకు ఎక్కువ 11 కనిపిస్తుంది మాట. చాలా మంది 11 మల్టిప్లికేషన్ నేర్చుకోరు. ఈ రెండు కలిపితే 10 1 4 407, అంటే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి 407 టైల్స్ మాట ఆ రూమ్కి. సో ఈ క్వశ్చన్ ఒకటి చాలా ఫెమిలియర్ క్వశ్చన్ అండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మనకి లెంత్ బ్రెడ్త్ ఇస్తారు, అలాగే మనకి టైల్స్ ఉంటాయి కదా అవి ఎన్ని టైల్స్ పడతాయని క్వశ్చన్ వస్తుంది. లెంత్కి బ్రెడ్త్కి హెచ్సిఎఫ్ కట్టి అది స్క్వేర్ టైల్ యొక్క సైడ్ కింద తీసుకొని రూమ్ ఏరియాని టైల్ ఏరియాతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ టైల్స్. ఇది కూడా మంచి అప్లికేషన్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ దానికి వచ్చాం అనుకోండి, ఇది చూడండి, ద ఇన్నర్ అండ్ ఔటర్ రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆర్ 28 meters and 25 meters రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ద ట్రాక్ అట్ 28 per meter square. అండ్ మీరు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం చేసేటప్పుడు పాజ్ చేసి ముందు క్వశ్చన్ మీరు సాల్వ్ చేసుకొని అప్పుడు వినండి, అప్పుడు మీకు బాగా మ్యాథ్స్ నేర్చుకోగలుగుతారు. అందుకని చెప్పిందే వెంటే రాదు, చేస్తేనే వస్తుంది మ్యాథమెటిక్స్ మాత్రం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్నర్ అండ్ ఔటర్ రేడియస్ ఉంటాయి కదా సర్క్యులర్ ట్రాక్, 28 meters 25 meters. అయితే ఆ ట్రాక్ అంటారు, ఒక సర్క్యులర్ ట్రాక్ అంటే ఇలా ఒక ఇది ఉందండి. సో మనం పార్క్స్ లో వాటిల్లో చూస్తాం కదా చుట్టూ పాత్ లాగా వేస్తారు, ఇది సర్క్యులర్ ట్రాక్. ఈ ట్రాక్ కి ఇన్నర్ రేడియస్ ఇచ్చారు, అవుటర్ ఇచ్చారండి. సో అవుటర్ రేడియస్ ఇన్నర్ రేడియస్ రెండు ఉన్నాయండి. అవుటర్ అంటే ఇక్కడ సెంటర్ నుంచి బయటిది మాట, ఇది మనకు అవుటర్ 28 ఇచ్చారు. అలాగే ఇన్నర్ రేడియస్ అంటే ఇదండి, ఇది 25 ఇచ్చారు. ఇది ట్రాక్ అండి. ఇది స్టాండర్డ్ నార్మల్ రెగ్యులర్ క్వశ్చన్ కింద వస్తుందండి, ఇదేం పెద్ద క్వశ్చన్ అయితే కాదు, బేసిక్ క్వశ్చన్ కింద లెక్క. ఆ ట్రాక్ ఏరియా క్యాల్కులేట్ చేయమంటున్నారు. అయితే ట్రాక్ ఏరియా అని కాదు, ట్రాక్ ని లెవెల్ చేయడానికి కాస్ట్ పడుతుంది అంటే 28 per meter square. అంటే మీకు ట్రాక్ ఏరియా తెలియాలి, తెలిస్తే ఒక మీటర్ స్క్వేర్ కి 28 రూపీస్ కాబట్టి 28తో మల్టిప్లై చేస్తే మీకు కాస్ట్ వచ్చేస్తుంది. మరి ట్రాక్ ఏరియా కావాలంటే ఏం చేయాలి, అవుటర్ సర్కిల్ ఏరియాలోంచి ఇన్నర్ సర్కిల్ ఏరియా మైనస్ చేయాలి. సర్కిల్ ఏరియాకి πr² అండి ఫార్ములా. అవుటర్ సర్కిల్ ని క్యాపిటల్ ఆర్ కింద వాడాను, ఇన్నర్ సర్కిల్ ని స్మాల్ ఆర్ కింద వాడాను. సో పై కామన్ తీసేద్దాం. r² మైనస్ r² ఉంటుందండి, దీన్ని r ప్లస్ r ఇంటూ r మైనస్ r అని రాయొచ్చు. a² మైనస్ b² మాట, a మైనస్ b ఇంటూ a ప్లస్ b అండి. సో ఇప్పుడు మనకి ఇది ట్రాక్ ఏరియా, పై అంటే 22/7. సో మరి r ప్లస్ r అంటే రెండు రేడియస్లు కలిపియాలండి, రెండు కలిపారు అనుకోండి 53 వస్తుంది. r మైనస్ r రెండు మైనస్ చేశారు అనుకోండి 3 వస్తుంది. ఇది ట్రాక్ ఏరియా. మీరు ఇక్కడ ఏం కాలిక్యులేట్ చేసేయకండి మొదట, ఎప్పుడు కూడా ఫస్ట్ ఇమీడియట్ గా కాలిక్యులేషన్కి వెళ్ళిపోకూడదు. ఇది ట్రాక్ ఏరియా వచ్చింది. అయితే ఒక మీటర్ స్క్వేర్ కి 28 రూపీస్ కదా, ఇంటూ 28 చేయండి. డైరెక్ట్ గా నేను కాస్ట్ కట్టేస్తాను అనమాట, ఎందుకంటే ముందే మనం కాలిక్యులేట్ చేసి మళ్ళీ చేస్తే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది క్వశ్చన్స్. ఎప్పుడు కూడా ఫస్ట్ ఎప్పుడు చేయకూడదు, లాస్ట్ లోనే మనం ఆన్సర్ గురించి ఆలోచించాలి. ఇక్కడ ఇది డైరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోద్దండి, 7 4s 28. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మొత్తం అంతటినీ మల్టిప్లై చేస్తే మనకి ఇందులో ఉన్న ఆన్సర్ వస్తుందండి. చూడండి లాస్ట్ డిజిట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 3s 12 ఇంటూ 3 అండి. అంటే ఇక్కడ 12 అంటే 2 కదా, 2 3s 6, 6 ఇంటూ 2 అంటే ఎంత 12. అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ అయితే 2 ఆన్సర్. ఇది నేనైతే కాన్ఫిడెంట్ గా పెట్టగలను. సో మీరు అలా పెట్టాలి అంటే మీకు ఒక నమ్మకం ఉండాలన్నమాట ఆ సమ్మ మీద, మీరు చేసిన దాని మీద కాన్ఫిడెంట్ గా ఉంటే ఇదే ఆన్సర్ అండి.
సో ఇదంతా మల్టిప్లై చేస్తే మీకు ఖచ్చితంగా ఇదే నెంబర్ వస్తుంది. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి, కన్ఫామ్గా ఆ నెంబరే వస్తుంది. సో అంత కాన్ఫిడెంట్గా ఉంటే చూడండి, ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయడం అవసరమా? చాలా మంది చేదస్తం కొద్ది చేస్తారు, అలా చేయకూడదు. మనకి కాన్ఫిడెంట్గా ఉంటే ప్రాబ్లం లాస్ట్ డిజిట్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను ఆ వెర్షన్కి వెళ్ళాను. ఒకవేళ 2 2లు ఉన్నాయనుకోండి చెయ్యాలి, అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. లాస్ట్ 2 డిజిట్స్ సిమిలర్గా ఉన్నాయనుకోండి బుద్ధిగా చేసేయాలి. అయితే లాస్ట్ డిజిట్ లేదా లాస్ట్ 2 డిజిట్స్, దీన్ని బట్టి మనం ఆన్సర్ రాయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట, అంటే త్వరగా చేయడానికి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. సో నెక్స్ట్ది ఏంటంటే ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 36 యూనిట్స్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చారు, అయితే దాని యొక్క ఏరియా కావాలండి. చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా అనగానే ఫార్ములా ఏంటి? √3/4 × a². ఎప్పుడు మర్చిపోకండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాకి ఒకవేళ మీరు మర్చిపోయినా ఇలా కూడా గుర్తుపెట్టుకోండి, అన్ని సైడ్లు ఏ ఉంటాయి, మధ్యలో యాంగిల్ 60 degrees ఉంటుంది. మనకి బేసిక్ ఫార్ములా ఏంటంటే ఏరియాకి ½ × AB sin θ, ఇది ఒక ఫార్ములా ఉంటుందండి. దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. AB అంటే 2 ఏలే కాబట్టి a² అండి, sin 60 degrees అంటే √3/2, సో √3/4 a². ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా మాట. అంటే అలా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఏదో ఒక వర్షన్ అండి, అంతేగాని బట్టి కొట్టినట్టు కాకుండా ఒక డిఫరెంట్ వర్షన్లో మనం వెళ్ళాలి. √3/4 × a². అంటే ఖచ్చితంగా √3 ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో మనం ఏ ఆన్సర్ కాదు, బి ఆన్సర్ కాదని చెప్పవచ్చు అండి. ఆ 2 ఆన్సర్లు కాదు, ఖచ్చితంగా ఆన్సర్లు ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. అంటే ఇలాంటి ఆప్షన్లు ఉంటాయండి, ఒక్కొక్కసారి ఒకటేది ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మాట. అంటే మీరు ఆ స్ట్రెంత్ తెచ్చుకోవాలన్నమాట. వీడేమిచ్చాడు? పెరిమీటర్ అంటే 3 సైడ్లు కలిపిచ్చాడండి. అంటే 3a అంటే 36 ఇచ్చాడు. మరి ఏ అంటే ఎంత అవుతుందండి? 12. సో 3a అంటే మనకి పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 36 అని ఇచ్చాడు. సో 3a = 36, ఏ అంటే ఎంత అంటే 12 కదా. ఇప్పుడు మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా ఏంటండి? √3/4 × a² అంటే 12 × 12, సైడ్ 12 కాబట్టి 4 టేబుల్ అండి. 4 3s 3 × 12 అంటే ఎంత? 36√3. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఏదైతే ఉందో అదే మన రిజల్ట్ మాట. సో 36√3 అనేది వాల్యూ అండి. సో మీరైతే మనకు జాగ్రత్తగా మీరు కానీ ఈ సిరీస్ని ఫాలో అయితే ఖచ్చితంగా బాగా అయితే నేర్చుకోగలరండి. ఇప్పుడు నేను మెనిజరేషన్ చెప్తున్నాను కాబట్టి మెనిజరేషన్ బేసిక్స్ అన్ని మీరు చూసుకొని ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుస్తుంది. మనకి నెక్స్ట్ వీడియో కూడా అండి ఇమీడియట్గా మనం నెక్స్ట్ 2 daysలో నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది. సో మీరు ఈ వీడియోని చూసి వెంటనే ఆ వీడియో మాట అంటే కంటిన్యూగా అలా టాపిక్స్ పెడుతూనే ఉంటామండి, ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అయ్యే వరకు. ఓకే, థ్యాంక్ యూ అండి.